ఇప్పుడు సహస్ర మేడం ప్రెగ్నెంట్. ఆవిడికి ఒకవేళ మగపిల్లాడు పుడితే ఈ ఆస్తి మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు మేడం. ఈ యావదాస్తి మొత్తం ఆ పిల్లాడికే చెందుతుంది. ఓకే లాయర్ గారు, థ్యాంక్ యూ. ఈ విషయం కనుక్కుందామనే వచ్చాను. ఓకే మేడం. ఈసారి నా నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఒక ఫోన్ చేయండి. నేను మీ దగ్గరకు వచ్చి అన్ని వివరంగా చెప్తాను. మీలాంటి పెద్దవాళ్ళు ఇలా రావడం నాకు ఇబ్బందిగా ఉంటుంది మేడం. పర్వాలేదు లాయర్ గారు. పద సుభాష్, పదదు. సహస్రాకి వారసుడు పుడితే మనం ఈ ఆస్తి విషయంలో ఏం చెయ్యలేం సుభాష్. అవును, ఆ సహస్రకి ఇప్పుడు 9th మంత్ కదా? అవును సుభాష్, డెలివరీ డేట్ కూడా రేపే ఇచ్చినట్టున్నారు. అలాగా? సరే సరే, థ్యాంక్ యూ. ఎవరు సుభాష్? హాస్పిటల్ నుంచి మనోడు ఒకడు ఫోన్ చేశాడు. దేనికోసం చేశాడు? మీ సహస్రాకి నొప్పులు వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఓ, అప్పుడే సహస్రకి నొప్పులు స్టార్ట్ అయ్యాయా? అయితే నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. విహారీ చచ్చిన రోజే వాడికి కొడుకో కూతురో పుట్టబోతున్నారన్నమాట. కొడుకైతే ఈరోజు విహారీతో పాటే ఆ బిడ్డకి దహన సంస్కారాలు చేయాల్సి వస్తుంది. అదే ఆడపిల్ల అయితే తండ్రి డెత్ డే రోజునే ఆ పాప బర్త్డే అవుతుంది. వదినా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడే ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు మరిది గారు. యమునేది? ఇందాకే లోపలికి వెళ్ళొస్తానని వెళ్ళారు. కొంపదీసి దీనికి లక్ష్మి గురించి తెలిసిపోయిందా ఏంటి? ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? వదినా, ఘోరం జరిగిపోయింది వదినా. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదు వదినా. ఏం ఘోరం జరిగింది? అసలేమైంది? వదినా, మీరే చూడండి. విహారికి ఏమైంది? వాడెందుకు ఐసీయూలో ఉన్నాడు? ఎవరో విహారిని పొడి చేశారంట. ఇప్పుడు వాడి కండిషన్ ఏంటి? కొంచెం క్రిటికల్ గానే ఉందంటున్నారు వదినా. విహారిని చంపే అంత కోపం ఎవరికుంటుంది? ఎవరు విహారిని పొడిచింది? ఏమో వదినా, నాకేమీ తెలియడం లేదు. వదినా, విహారికి ఇలా ఉందని సహస్రకి చెప్పకండి. అసలే నొప్పులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది కదా. మళ్ళీ ఈ విషయం తెలిస్తే సహస్ర అస్సలు తట్టుకోలేదు. సరే, మీరిక్కడే ఉండండి, నేను సహస్ర దగ్గరికి వెళ్తాను. నొప్పి.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఉహుం. చెప్పమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? శాస్త్ర, విహారిని ఎవరో పొడి చేశారంటే ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. బావని ఎవరు పొడి చేయడం ఏంటమ్మా? బావ ఐసీలో ఉండడం ఏంటి? ఇప్పుడు బావకి ఎలా ఉంది? నేను వెంటనే బావని చూడాలి. శాస్త్ర, నా బావని నేను ఎలా అయినా కాపాడుకోవాలి. శాస్త్ర, ఆగు శాస్త్ర. ఆగు శాస్త్ర. లేదమ్మా, నేను ఆగను. బావ అలాంటి పరిస్థితిలో ఉండడం తెలిసి నేను ఉండలేనమ్మా. చూడాలి. తప్పుకో. ఆగు శాస్త్ర. శాస్త్ర, ఆగవే. ప్లీజ్ అమ్మా, ఆగవే. నన్ను వెళ్ళనివ్వు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. శాస్త్ర, ఆగు. ఏంటమ్మా అలా కుట్టావు? నీకేమైనా ఒళ్ళుపై తెలుస్తుందా? ఈ పరిస్థితుల్లో విహారం చూడ్డానికి వెళ్తే అందరికీ నిజం తెలిసిపోతుంది. మన గుట్టు మొత్తం రట్టయిపోతుంది. బావకలా అయ్యిందని తెలియగానే నేను ఇవన్నీ ఆలోచించలేదమ్మా. నువ్వు అరవకుండా పడుకో. నొప్పులు పడుతూ నీ యాక్టింగ్ ఏదో నువ్వు చేయి. విహారికి ఏమీ కాదు. కావాలంటే పెద్ద పెద్ద డాక్టర్లను ఇక్కడికి రప్పిస్తాను, సరేనా? అమ్మా, బావని ఎలా అయినా కాపాడమ్మా. బావకేం కాకూడదు. విహారికి ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకు. అమ్మా, నా సంగతి తర్వాత నువ్వు వెళ్ళి బావని చూసుకోమ్మా. మీ బావని చూసుకోవడానికి అక్కడ వాళ్ళ అమ్ముంది, మీ చారుకేశ బాబాయ్ కూడా ఉన్నాడు. వాడికి ఏమీ కాదు, నువ్వు పడుకో. ఆ విహారీగాడి అడ్డు తొలగించుకున్నాను. ఇక సహస్రకి మగబిడ్డ పుడితే మాత్రం వాణ్ణి కూడా చంపేస్తేనే నాకింక ఏ అడ్డు ఉండదు. ఈ విహారీగాడు చచ్చిపోయి ఉంటాడా? వీళ్ళ ఏడుపులు హడావిడి చూస్తూ ఉంటే చచ్చిపోయినట్టే ఉన్నాడు. విహారీ చచ్చిపోతే వాణ్ణి తీసుకెళ్లాల్సింది మార్చరీకి కదా, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చూద్దాం.